అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజిత టాక్స్ మీడియా. ప్రపంచంలో ఏది జరిగినా కూడా ప్రతి ఒక్కటి నేనే ఆపిన, ప్రతి ఒక్క యుద్ధాన్ని నేనే ఆపిన, నేను లేకుండా మాత్రం ప్రపంచం మొత్తం అల్లకల్లోలం అయిపోయేది, దేశాలన్నీ కూడా కొట్టుకు చచ్చేవనే విధంగా డొనాల్డ్ ట్రంప్ ప్రపంచంలో ఏది జరిగినా కూడా నేనే చేసిన అని చెప్పేసి, నేనే ఆపిన అని చెప్పేసి తన క్రెడిట్ లోకి తీసుకున్నటువంటి విధంగా ఉన్నటువంటి ఒక మెంటాలిటీ డొనాల్డ్ ట్రంప్. ఈ విషయం అందరికీ తెలిసిందే. రీసెంట్ గా జరిగినటువంటి ఇండియా పాకిస్తాన్ వార్ జరిగే సిచ్యువేషన్ లో మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసినటువంటి దాడిని తట్టుకోలేక అప్పటి వరకు ఉసిగొల్పి మనకి మేము ఉన్నాము, మేము దేనికి కూడా తగ్గేదే లేదు, ఇండియా మీద మేము వార్ చేయడానికి రెడీగా ఉన్నాము, దేనికైనా మేము రెడీగా ఉన్నాము, దేనికి కూడా భయపడలేదు, మీ ఇండియాకి సమానంగా ధీటుగా మేము కూడా దాడి చేస్తామని చెప్పేసి ప్రగల్భాల వాళ్ళకి తీరా టైంకి వచ్చినాక ఈ యొక్క సోల్జర్స్ అందరినీ కూడా ముందు పంపించేసి తన బంకులలో దాక్కోవడం జరిగింది అక్కడ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్. ఈ యొక్క అసీం మునీర్ ని రీసెంట్ గా డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ కి పిలిచి ఒక డిన్నర్ ఇవ్వడం జరిగింది. ఆ డిన్నర్ లో మాట్లాడితే ఏంటంటే, మేము ఇజ్రాయెల్ కి సపోర్ట్ ఇస్తా ఉన్నాము, ప్రజెంట్ ఇరాన్ కి ఇజ్రాయెల్ కి మధ్య వార్ జరుగుతా ఉంది, సో మేము ఇజ్రాయెల్ కి సపోర్ట్ ఇస్తా ఉన్నాము, ఇరాన్ మీద ఏమైనా దాడి చేయాల్సిన సిచ్యువేషన్ వస్తే మాత్రం మేము పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఎయిర్ బేస్ యూజ్ చేసుకుని మా యొక్క ఫైటర్ జెట్స్ కావచ్చు, మా యొక్క బాంబర్ ప్లేన్స్ కావచ్చు, అక్కడి నుంచి మేము యాక్టివేట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. సో ఈ యొక్క మీటింగ్ అయిపోయిన తర్వాత, ఈ యొక్క డిన్నర్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి అసీం మునీర్ ఏంటని చెప్పేసి అంటే, అసలు ట్రంప్ అంటే తోపు, ట్రంప్ లేకుంటే మాత్రం ప్రపంచంలో శాంతి నెలకొల్పేటువంటి వ్యక్తి లేడు, ఒక ట్రంప్ లేకపోతే మాత్రం ప్రపంచంలో ఎక్కడ కూడా శాంతి మిగిలేదు, అంతా కూడా కల్లలో అయిపోతుంది అని చెప్పేసి ట్రంప్ ని మొత్తానికి పొగడ్తలతో ముంచడం జరిగింది. ఇది జరిగినాక వెంటనే మనకి ఏంటంటే విత్ ఇన్ 24 hours లోపే ఇరాన్ మీద అమెరికా దాడి చేయడం జరిగింది. ఇప్పుడు మనకి అసీం మునీర్ చెప్పిన మాటలన్నీ కూడా ఉత్తమ మాటలు అని చెప్పేసి మనకు బయటపడతా ఉన్నాయి. అప్పటి వరకు పొగడ్తలతో శాంతి దూత అని చెప్పినటువంటి యొక్క అసీం మునీర్ వెంటనే వేరే ఆప్షన్ లేక, తట్టుకోలేక కాదండి, ఇది తప్పక ఏంటంటే ఎప్పటికైనా కూడా పాకిస్తాన్ అనేది అమెరికా యొక్క చెప్పు చేతిలో ఉన్నటువంటి కంట్రీ, అమెరికా చేసేటువంటి బిస్కెట్ల కోసం ఆశపడేటువంటి కంట్రీ. అందుకని చెప్పేసి తప్పక, తట్టుకోలేక కాదు, తప్పక ఏంటంటే ఒక ట్వీట్ చేయడం జరిగింది, అమెరికా చేసిన తప్పు, ఇరాన్ మీద దాడి చేయకుండా ఉండుండే అని చెప్పేసి ఒక ట్వీట్ చేయడం జరిగింది. అంత మించి వాళ్ళు చేసేది, ఎందుకంటే ఆ ట్వీట్ చేసినా చేయకుండా కూడా ట్రంప్ ఆ యొక్క ట్వీట్ ని దేకడు వస్తుంది. ఓన్లీ ట్రంప్ మాత్రమే కాదు, ఏ దేశాలు కూడా పాకిస్తాన్ చేసిన ఎటువంటి ట్వీట్స్ కూడా పెద్ద పట్టించుకో. ఎందుకని చెప్పేసి అంటే వీఆర్ నాట్ ఏబుల్ టు కౌంటర్ దట్ కంట్రీ, దాని కంట్రీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ట్రీట్ చేయట్లేదు. సో ఎందుకని చెప్పేసి అంటే వాళ్ళకు వాల్యూస్ ఉండవు, ఎథిక్స్ ఉండవు, సో ఏముండవు కాబట్టి వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోరు. ఏంటంటే ఏదో ట్వీట్ చేశాడు, ఎందుకని చెప్పేసి అంటే నిన్ననే పొగడా కదా, మళ్ళీ ఈ రోజు మాట మీద అని చెప్పేసి మళ్ళీ దీనికి కౌంటర్ గా ఏదైనా అటాక్ అయిపోతే సో బాగుండా అని చెప్పేసి మాత్రమే ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే కొన్ని మంత్స్ నుంచి మనకి ఏంటంటే ఇరాన్ కి ఇజ్రాయెల్ కి మధ్యలో కొంత వార్ జరుగుతా ఉంది. సో ఇందులో మనకి ఏంటంటే కొన్ని కంట్రీస్ ఇజ్రాయెల్ కి సపోర్ట్ ఇస్తా ఉన్నాయి, కొన్ని కంట్రీస్ అంటే మనకి ఇరాన్ సపోర్ట్ ఇస్తా ఉన్నాయి. సో ఇందులో భాగంగానే ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేసే కంట్రీ లిస్ట్ లో మనకు ఉన్నటువంటి కంట్రీ అమెరికా. మనకి ఇరాన్ కి సపోర్ట్ చేసిన కంట్రీ లిస్ట్ లో మనకి ఏంటంటే మెయిన్ గా చైనా ఉంది, రష్యా ఉంది. ఇక్కడ ఏంటంటే రష్యా వీళ్ళకి పెద్ద ప్లస్ పాయింట్, మనకి ఏ విధంగా అయితే మనకి హెల్ప్ చేసిందో, సో రష్యా దగ్గర చాలా ఆధునికమైనటువంటి సేమ్ మనకి ఏంటంటే చాలా స్ట్రాంగ్ డిఫెన్స్ సిస్టమ్ వాళ్ళ దగ్గర ఉంది. దాని వల్ల కొంచెం ఏంటంటే ఇరాన్ కి హెల్ప్ అయ్యేటువంటి చాయిస్ ఎంతైనా ఉంది. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే రెండు దేశాల మధ్య మనకి ఇండియా పాకిస్తాన్ వార్ జరిగిన సిచ్యువేషన్ లో కూడా మనకి ఏంటంటే రష్యా మనకు సపోర్ట్ చేసింది. ఏ విధంగా సపోర్ట్ చేసింది, కొన్ని ఆయుధాలు ఇవ్వడం కావచ్చు, సో వాళ్ళ దగ్గర S-400 కావచ్చు, సో వాళ్ళ దగ్గర వెపన్స్ కావచ్చు వార్ టైంలో, సో ఇటువంటి చూసుకొని మనకి ఏంటంటే ఇండియాకి సప్లై చేసి సపోర్ట్ చేయడం జరిగింది. కానీ డైరెక్ట్ గా పాకిస్తాన్ మీద రష్యా వార్ చేయలేదు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేసినటువంటి అమెరికా డైరెక్ట్ గా ఇరాన్ మీద అమెరికానే దాడి చేయడం జరిగింది. మనం చూసినట్లయితే ఇజ్రాయెల్ కి అమెరికా ఎప్పటి నుండో సపోర్ట్ చేసుకుంటూ వస్తా ఉంది. సో దాదాపు అక్కడ ఉన్నటువంటి డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు, ఏదైనా ఫైనాన్షియల్ కావచ్చు, ఏ విషయంలో అయినా కూడా మనకి ఏంటంటే అమెరికా ఇజ్రాయెల్ కి చాలా అండగా తోడుగా నిలబడతా ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఒక టర్మ్ ఉంటుందండి, అబ్రహం హకార్స్ అని చెప్పేసి. అదేంటంటే ఇది అమెరికా ఇనిషియేషన్ తీసుకొని అమెరికా ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నిటి కూడా ఏం చెప్తుందని చెప్పేసి అంటే, మీరు ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేయండి, ఇజ్రాయెల్ యొక్క డెవలప్మెంట్ కోసం సపోర్ట్ చేయండి, మీకేమైనా జరిగితే ఫ్యూచర్ లో మేము చూసుకుంటాము, ఫైనాన్షియల్ కావచ్చు, ఏదైనా డిఫెన్స్ పరంగా కావచ్చు, మీకేమైనా జరిగితే మేము మీకు సపోర్ట్ చేస్తామని చెప్పేసి ప్రపంచ దేశాలు అన్నిటికి కూడా ఇజ్రాయెల్ కి సపోర్ట్ అని చెప్పేసి మనకి అమెరికా చెప్పడం జరిగింది. దీన్ని మనం ఏమంటాం అని చెప్పేసి అబ్రహం హకార్స్ అని చెప్పేసి, అబ్రహం హకార్స్ రూల్స్ లేకుంటే అబ్రహం హకార్స్ ఒప్పందం అని చెప్పి అనుకోవచ్చు. అందులో భాగంగానే మనకి సౌదీ అరేబియా కావచ్చు, యుఏఈ కావచ్చు, సో చాలా కంట్రీస్ మనకి ఏంటంటే ఇజ్రాయెల్ కి సపోర్ట్ ఇస్తా ఉన్నాయి. మనకి ఎలాగైతే అమెరికాకి పాకిస్తాన్ తొత్తులా వ్యవహరిస్తా ఉందో, యాజ్ టీజ్ గా మనకి సెకండ్ తొత్తు వచ్చేసి మనకి ఏంటంటే ఇజ్రాయెల్. సేమ్ అమెరికా చెప్పిన విధంగా మాత్రం ఇజ్రాయెల్ నడుచుకుంటూ ఉంటుంది. అమెరికా చేసేటువంటి బిస్కెట్స్ కోసం ఈ పాకిస్తాన్, ఇజ్రాయెల్ లాంటి దేశాలు ఎప్పుడు కూడా వెయిట్ చేస్తూ ఉంటాయి కాబట్టి అవి ఎప్పటికి కూడా తొత్తుల లెక్కనే, కుక్కల లెక్కనే వాళ్ళ యొక్క అమెరికా యొక్క కాళ్ళ దగ్గరనే పడి ఉంటుంది. ఈ ఉక్రెయిన్ ఏంటంటే మనకి వాళ్ళు వేసేటువంటి బిస్కెట్స్ కోసం ఆశపడకుండా వాళ్ళ యొక్క విలువలతోని వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుంటూ, వాళ్ళ దేశం గురించి వాళ్ళు ఆలోచించుకుంటూ వార్ చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఎక్కువ దేశాల మద్దతు లేదు. సేమ్ అదే జరుగుతూ ఉంది మన ఇండియాలో కూడా. మన జరిగేటువంటి వార్లో కూడా మనకి ఏంటంటే మనం న్యాయం దిక్కు మనం పనిచేస్తా ఉన్నాం కాబట్టి, న్యాయం దిక్కు మనం పోరాటం చేస్తా ఉన్నాం కాబట్టి మనకు అన్ని దేశాల సపోర్ట్ కలగలేదు. ఏదో మనకి పాకిస్తాన్ అన్యాయంగా ఏంటంటే మనకి మన మీద దాడి చేసింది కాబట్టి మనకి ఏంటంటే పెద్ద పెద్ద అగ్రరాజ్యమైనటువంటి అమెరికా కావచ్చు, వేరే వేరే కంట్రీస్ కావచ్చు, టర్కీ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఆ టైంలో కూడా పాకిస్తాన్ కి సపోర్ట్ చేయడం జరిగింది. సో యాజ్ ఈజ్ గా మనకి ప్రజెంట్ ఉన్నటువంటి ఇరాన్ ఇజ్రాయెల్ కంట్రీ మధ్యలో ఉన్నటువంటి వార్ కూడా సేమ్ అదే సిచ్యువేషన్ లో ఉంది. మనకి ఏంటంటే మనం చూసినట్లయితే అమెరికా టు ఇరాన్ మధ్యలో చాలా గ్యాప్ ఉంటుంది. ఆల్మోస్ట్ మనకి ఏంటంటే అమెరికా ఒకవేళ ఇరాన్ మీద దాడి చేయాలని చెప్పేసి అంటే డైరెక్ట్ గా చాలా కంట్రీస్ దాటుకుంటూ వెళ్ళి దాడి చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే
ఇరాన్ చుట్టుపక్కల కూడా చాలా ఎయిర్ బేసెస్, అమెరికా సంబంధించిన ఎయిర్ బేసెస్ కూడా ఉన్నాయి. కొన్ని డోకే ప్లేన్స్ కూడా యూజ్ చేసుకొని మనకి ఏంటంటే ఆ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని అటెన్షన్ కూడా మనకి డైవర్ట్ చేయడం జరిగింది యొక్క అమెరికా. ఏ విధంగా మనం చూసినట్లయితే భారతదేశం కింద ఆల్మోస్ట్ మనకి ఏంటంటే మనకి భారతదేశం కింది వైపులో దిగువ భాగంలో మనకి ఏంటంటే ఆల్మోస్ట్ శ్రీలంకకి పక్కన ఒక ఐలాండ్ ఉంది, డెగోగ్రేషియా. ఈ యొక్క డెగోగ్రేషియా నుంచి అటాక్ చేస్తున్నట్టు ప్రపంచ దేశాలన్నింటినీ కూడా మనకి ఏంటంటే అమెరికా నమ్మించింది. సో ఇక్కడ నుంచి అమెరికా ఇరాన్ మీద అటాక్ చేస్తుంది కావచ్చు చెప్పేసి ఈ యొక్క పక్కనటువంటి చైనా కావచ్చు, రష్యా కావచ్చు, ఈ యొక్క దేశాల యొక్క అటెన్షన్ కూడా ఇటు మల్పించుకొని అక్కడ అమెరికా చేసిన ప్లాన్ ఏంటంటే దాదాపు మనకి అమెరికా నుంచి ఇరాన్ మీద అటాక్ చేయాలని చెప్పేసి అంటే కంటిన్యూస్ గా యొక్క ఫైటర్ జెట్స్ అయినా కావచ్చు, యొక్క బాంబర్ B2 ప్లేన్స్ అయినా కావచ్చు, దాదాపు 18 గంటలు ట్రావెల్ చేయాల్సింది. ఈ యొక్క 18 గంటలు ట్రావెల్ చేయడానికి వాళ్ళ దగ్గర సఫిషియెంట్ గా ఫ్యూయల్ అటువంటి ట్యాంకర్స్ ఉండవు కాబట్టి ఆ జెట్స్ లో యొక్క ఫ్లైట్స్ లో వాళ్ళు ఏం చేశారని చెప్పేసి అంటే గాల్లోనే మనకేంటంటే డైరెక్ట్ అమెరికా నుంచే మనకి ఏంటంటే ఇరాన్ మీద అటాక్ ప్లాన్ చేయడం జరిగింది. మనకి టాపిక్ అంతా కూడా మనకి ఏంటంటే యొక్క కంట్రీస్ యొక్క అటెన్షన్ మొత్తం కూడా మనకి ఏంటంటే యొక్క గ్రేషియా ఐలాండ్ లకు వచ్చినటువంటి యొక్క B2 బాంబర్ ప్లేన్స్ ఇక్కడికి వచ్చాయి కాబట్టి ఇక్కడ వారియర్స్ అని చెప్పేసి అన్ని యొక్క అటెన్షన్ మొత్తం కూడా యొక్క B2 బాంబర్స్ ప్లేన్స్ యొక్క 3 ప్లేన్స్ పెట్టడం జరిగింది. ఈ విధంగా డైవర్ట్ చేసేసి మనకి గాల్లోనే ఏంటంటే మనకి ఎయిర్ ఫీల్డ్ చేసుకొని డైరెక్ట్ 18 అవర్స్ ట్రావెల్ చేసి ఇరాన్ లో ఉన్నటువంటి ఒక 3 అణుస్థావరాలను సెలెక్ట్ చేసుకుని అణుస్థావరాలని నేలమట్టం చేయడం జరిగింది, న్యూట్రలైజ్ చేయడం జరిగింది. ఈ యొక్క అమెరికా ఒక 3 అణుస్థావరాలు ఏంటి అని మనం చూసినట్లయితే అందులో ఒకటి ఫార్డో, 2 నటాన్స్, 3 ఇష్వాన్. సో మనకి ఏంటంటే ఈ యొక్క 3 అణుస్థావరాలను యొక్క స్పాట్లను సెలెక్ట్ చేసుకొని అమెరికా వెళ్లి దాడి చేయడం జరిగింది. B2 బాంబర్ ప్లేన్స్ తో దాడి జరిగింది. ఆ యొక్క B2 బాంబర్ ప్లేన్స్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే అవి దాదాపు GBU-57 అటువంటి యొక్క బంకర్ బాంబులను తీసుకొని ట్రావెల్ చేయగలుగుతుంది. ఒక్కొక్క GBU-57 యొక్క బాంబర్ యొక్క వెయిట్ వచ్చేసి 12 నుంచి 15,000 కిలోల వెయిట్ ఉంటుంది. సో అంటే ఇటువంటి యొక్క బాంబర్స్ ని యొక్క B2 బాంబర్ ప్లేన్ ఏంటంటే దాదాపు GBU-57 యొక్క బాంబర్స్ ని 2 బాంబును ఒక్కొక్క ప్లేన్ మోయగలిగిన శక్తి ఉంటుంది ఈ యొక్క B2 బాంబర్ ప్లేన్స్. వీటి యొక్క స్పెషాలిటీ ఏంటో మనం చూసినట్లయితే ఎక్కడైతే మన యొక్క బాంబును డ్రాప్ చేస్తామో, ఎక్కడికి యొక్క GBU-57 యొక్క బాంబు డ్రాప్ చేస్తామో అక్కడ కొండున్నా ఏదున్నా కూడా వాటిని తొలుచుకుంటూ వెళ్ళి దాదాపు 60 నుంచి 100 మీటర్ల లోతుకెళ్ళి అక్కడ బ్లాస్ట్ చేయడం జరుగుతూ ఉంటది. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఇరాన్ లో ముఖ్యమైనటువంటి అణుస్థావరమైనటువంటి ఫార్దో మీద అటాక్ చేయడం జరిగింది. ఆ అటాక్ చేసిన తర్వాతకి మళ్ళీ ఆ యొక్క ఏదైతే మనకి ఫస్ట్ చేసిన బాంబు వెళ్ళి ఒక 60 to 100 మీటర్స్ లోపలికి వెళ్ళి బాంబు బ్లాస్ట్ అయిన తర్వాతకి మళ్ళీ దాని మీద ఇంకో బాంబు వేసి సో మళ్ళీ ఉన్నటువంటి యొక్క ప్లేస్ ను మొత్తాన్ని కూడా ధ్వంసం చేసి వచ్చినామని చెప్పేసి మనకి డొనాల్డ్ ట్రంప్ గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్ గా ఉన్నటువంటి ఫార్దోలో ఉన్నటువంటి యొక్క అణుస్థావరాలను కావచ్చు, సో రిమైనింగ్ ప్లేసెస్ ని కూడా ఈ యొక్క 3 స్థావరాలతో పాటు రిమైనింగ్ స్థావరాలను కూడా మేము ఏంటంటే కొన్ని అటాక్ చేయడం జరిగింది చెప్పేసి మనకి సక్సెస్ఫుల్ గా ఈ యొక్క ప్లేన్స్ అన్ని కూడా మనకి మళ్ళీ హోమ్ కంట్రీకి తిరిగి వచ్చాయని చెప్పేసి ఎటువంటి డ్యామేజ్ లేకుండా వచ్చాయని చెప్పేసి మనకి డొనాల్డ్ ట్రంప్ గారు ట్వీట్ చేసిన జరిగింది. ఈ ట్వీట్ చేసి ట్వీట్ లో లాస్ట్ కు ఒక కామెంట్ జరిగింది, లాస్ట్ ఒక లైన్ పెట్టడం జరిగింది ఏంటంటే ఇట్ ఇస్ టైమ్ టు పీస్ అని చెప్పేసి. మీరు వార్ చేయొచ్చు, మీరు అటాక్ చేయొచ్చు, మీరు ఏదైనా చేయొచ్చు, కానీ మీరు అటాక్ చేసిన తర్వాత వేరే వాళ్ళు అటాక్ చేద్దామంటే మాత్రం పీస్ గా ఉండాలని చెప్తా ఉంటారు. సో ఇది ఫస్ట్ నుంచి అమెరికా చేసిన పనే. ఇది మనకి ఎప్పుడైతే మనకి పాకిస్తాన్ ఇండియా మీద ఉగ్రదాడి చేసిందో అప్పుడు ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు, ఎవరు కూడా అమెరికా ఎటువంటి మాటలు మాట్లాడలేదు. ఎప్పుడైతే మనకి ఇండియా రిటాలియేట్ అయిపోయి మళ్ళీ ఇండియా పాకిస్తాన్ మీద దాడి చేసిందో ఆ టైంలో మాత్రం శాంతియుతంగా ఉండాలి, సో ప్రపంచ దేశాల్లో యుద్ధం అనేది ముఖ్యంగా అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఇదే విషయంలో మనం చూసినట్లయితే ఇప్పుడు ప్రజెంట్ మరి మీరు ఎందుకు దాడి చేశారు, ఇరాన్ మీద కూడా మీరు కూడా దాడి చేయకూడదు కదా, మీరు కూడా శాంతియుతంగా చర్చలు జరుపుతూ అయిపోవు కదా. సో ఇజ్రాయెల్ అనేది మీ కంట్రోల్ ఉన్నటువంటి కంట్రీ కదా, ఇజ్రాయెల్ మీరు కంట్రోల్ చేయవచ్చు కదా. సో ఇజ్రాయెల్ ని మీరు కొంచెం బ్యాక్ స్టెప్ చేపించి యుద్ధాన్ని ఆపొచ్చు కదా. సో ప్రజలకు ఫుడ్ ని నీటిని అన్నిటి కూడా మీరు అందించిన వాళ్ళు అయ్యేవారు కదా. సో ఇదంతా పక్క పెట్టేసి మీరు సపోర్ట్ చేసే కంట్రీ కాబట్టి వెనక్కి తగ్గితే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మీరు సపోర్ట్ చేయవచ్చు, మీరు డైరెక్ట్ వెళ్ళి వార్ చేయవచ్చు. ఇరాన్ కంట్రీ అమెరికా మీద దాడి చేయలేదు, ఇరాన్ కంట్రీ ఇజ్రాయెల్ మీద దాడి చేసింది. కానీ మీరు ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తున్నారు, మీ యొక్క పవర్ చూపించడం కోసం చెప్పేసి మీరు డైరెక్ట్ వెళ్ళి అటాక్ చేయడం జరిగింది కదా. మరి దీన్ని ఏమంటారు, ఇక్కడ శాంతి ఎక్కడ ఉంది? సో మీరు అటాక్ చేసిన వెంటనే మళ్ళీ నేనేంటంటే పీస్ కోరుకుంటా ఉన్నా, ఇక్కడ టైమ్ టు పీస్ అని చెప్పేసి మెన్షన్ చేస్తా ఉన్నారు. సో దిస్ ఇస్ నాట్ రైట్. ఇది డొనాల్డ్ ట్రంప్ యొక్క ఆలోచన విధానం చాలా దారుణమైన ఆలోచన విధానం. ఏంటంటే ఎప్పటికైనా కూడా తనకు ఉన్నటువంటి అమెరికా అగ్రరాజ్యం, అమెరికా గొప్ప దేశం, సో అమెరికా దేనికైనా వెనుకాడదు, సో అమెరికాలో అన్ని ఉన్నాయి, అమెరికాకి ఏం తక్కువ అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూని ఎప్పటికీ పోర్ట్రేట్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయిపోయి నేనే చేస్తున్నా అన్నింటి కూడా నేనే ఆపుతున్నా అని చెప్పేసి చూపించుకుంటే ఒక విధానం డొనాల్డ్ ట్రంప్ ది. ఇక్కడ మనం చూసినట్లయితే ఎలాగైతే అమెరికా ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తా ఉందో యాజ్ గా మనకి పవర్ఫుల్ కంట్రీ అయినటువంటి రష్యా కూడా మనకి ఏంటంటే ఇరాన్ సపోర్ట్ చేస్తా ఉంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఇరాన్ యొక్క సిచ్యువేషన్ ఏంటంటే ఇరాన్ లో ఉన్నటువంటి ఈ యొక్క అణుస్థావరాల మీద దెబ్బ కొట్టడం వల్ల, ఈ యొక్క ఆయువు పట్టు మీద దెబ్బ కొట్టడం వల్ల కొంచెం వెనుకడుగు వేయాల్సి వస్తా ఉంది. కానీ ఇక్కడ రష్యా ఏం చెప్తుంది చెప్పేసి అంటే లైక్ మనకి ఏంటంటే ఇరాన్ ఓకే అని చెప్పేసి అంటే అణు ఆయుధాలను పంపడానికి కూడా మేము రెడీగా ఉన్నామని చెప్పడం జరుగుతా ఉంది. ఒకవేళ యాజ్ గా మనకి అమెరికా చేసినట్టు ఏదైతే ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తున్న పేరుతో మనకి అమెరికా డైరెక్ట్ గా ఇరాన్ మీద అటాక్ చేసినట్టు ఇక్కడ సేమ్ టైం ఇరాన్ కి సపోర్ట్ చేస్తున్న విధంగా రష్యా గనక అమెరికా కూడా అనుభవంలో దాడి చేసినట్టే మనకి నెక్స్ట్ వరల్డ్ వార్ 3కి మాత్రం ఇది నాంది పలికినట్టే విధంగా మనం చెప్పుకోవచ్చు. సో అటువంటి సూచనలు కనిపిస్తా ఉన్నాయి. ఎందుకని చెప్పేసి అంటే ఇరాన్ వెనక్కి తగ్గే విధంగా ఇరాన్ లేదు, ఇజ్రాయెల్ కూడా అమెరికా సపోర్ట్ చేసినట్టు ఒక బలంతో ఇది కూడా వెనక్కి తగ్గే విధంగా లేదు.
సో ఈ వార్ ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతా ఉంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ యొక్క ఏదైతే మనకి B2 బంకర్ బాంబ్స్ ఉన్నాయో, ఈ యొక్క బంకర్ బాంబ్స్ కావచ్చు, ఈ యొక్క B2 ప్లేన్స్ కావచ్చు, దాదాపు వాటిని తయారు చేయడం కోసం మనకి ఏంటంటే ఓన్లీ ఒక B2 ప్లేన్స్ తయారు చేయడం కోసం దాదాపు ఒక్క ప్లేన్ కి 18 నుండి 20,000 కోట్ల బడ్జెట్ అవుతున్నాడు. ఇంత కాస్ట్ అయినటువంటి ప్లేన్స్ ని పంపించి సో వాళ్ళ మీద అటాక్ చేసి మళ్ళీ తిరిగి రావడం జరిగింది. ఇదే సమయంలో మనకి ఏంటంటే ఇరాన్ ఏం చెప్పేసి అంటే మీరు ఏదో అటాక్ చేద్దాం చెప్పి వచ్చారు కానీ మాకైతే అటాక్ ఎఫెక్ట్ అనేది ఏం లేదు, ఇక్కడ మాకు ఏం జరగలేదు అని చెప్పేసి మనకి ఇరాన్ ప్రెసిడెంట్ చెప్పడం జరుగుతా ఉంది. సో ఇక్కడ మనకి ఇరాన్ కు ఉన్నటువంటి మరొక అతిపెద్ద ఆయుధం ఏంటంటే స్ట్రెయిట్ ఆఫ్ హర్మజ్ అనేటువంటి ఒక లైన్. మనకి ఏంటంటే మనకి అది ఇరాన్ కి దిగువ భాగంలో, ఓమన్ కి పై భాగంలో మనకి ఏంటంటే ఒక చిన్న ఒక వాటర్ ఫ్లో సంధి ఉంటుంది. ఆ యొక్క దారిలో మనకి ఏంటంటే వాటి మీద దాదాపు 21 నాటికల్ మైల్స్ వరకు మనకి ఏంటంటే ఇరాన్ కి దాని మీద పవర్ ఉంది. దాని మీద మనకి పూర్తి పవర్స్ మనకి ఏంటంటే ఇరాన్ కు ఉండడం జరిగింది. వాటి త్రూ మనకి ఏంటంటే ఆ యొక్క సంధి త్రూ మనకి ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాల వరకు మనకి ఏంటంటే ఒక కార్గో షిప్స్, మనకైతే పెట్రోలియం ఆయిల్ కి సంబంధించినటువంటి ఆయిల్ కార్గో షిప్స్ కావచ్చు, ఈ యొక్క క్రూడ్ ఆయిల్ కావచ్చు, సో వీటన్నిటి యొక్క కార్గో షిప్స్ అన్నిటి కూడా ఆ ప్లేస్ నుండే వెళ్ళాలి ఆల్మోస్ట్ చాలా దేశాలకి. అటు చైనా కావచ్చు, అమెరికా కావచ్చు, సో యూఏ కావచ్చు. అదంతా ఎందుకండి, సౌదీ అరేబియా మనం పెట్రోల్ నిల్వనటువంటి దేశం చెప్పుకుంటా ఉంటాం కదా, ఆ దేశంలో కావాల్సిన నేచురల్ గ్యాస్ కూడా మనకి ఏంటంటే ఈ యొక్క సంధి గుండానే కార్గో షిప్స్ లో మాత్రం వెళ్లాల్సి ఉంటుంది. వీటిని ప్రజెంట్ ఏంటంటే ఇరాన్ వాటిని ఆపేయడం జరిగింది, కంప్లీట్ గా ట్రాన్స్పోర్టేషన్ మొత్తం ఆపేయడం జరిగింది. దీని వల్ల ఏంటంటే మనకి అమెరికాలో చాలా ఎఫెక్ట్ పడుతుంది. అమెరికా కంటే ఎక్కువ మనకి ఏంటంటే చైనాలో పడతా ఉంటుంది. దాదాపు ఏంటంటే డైలీ 10 లక్షల బ్యారెల్స్ మనకి ఏంటంటే ఈ యొక్క సంధి త్రూ మనకి ఏంటంటే చైనా ఆయిల్ నిల్వలను ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. సో అమెరికా కూడా చేసుకోవడం జరుగుతుంది. దీని వల్ల మనకి ఏంటంటే ఒక్క బ్యారెల్ ప్రజెంట్ వచ్చేసి మనకి ఏంటంటే అమెరికాలో ఫ్యూచర్ లో జస్ట్ ఇదే కనుక కంటిన్యూ అయితే మాత్రం $150 వరకు కూడా వెళ్ళేటువంటి అవకాశాలు ఎంతైనా ఉన్నాయి. కానీ దీన్ని అడ్డం పెట్టుకుని యాక్ట్ ఆఫ్ వార్ కింద మళ్ళీ అమెరికా ఇరాన్ మీద అటాక్ చేసేటువంటి అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. సో ఇది కూడా మనకి ఏంటంటే ఇరాన్ దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ అమెరికా చెప్పినటువంటి మాట ఏంటంటే ఇరాన్ అక్రమంగా మనకి ఏంటంటే ఇజ్రాయెల్ కి చొరబడలేపి ట్రై చేసింది, సేమ్ టైం మనకి ఏంటంటే ఉగ్రవాదుల యొక్క దాడులు చేసింది. దాని వల్లనే వాళ్ళ యొక్క ఆత్మరక్షణ కోసం మాత్రమే, వాళ్ళ దేశ రక్షణ కోసం మాత్రమే ఇజ్రాయెల్ మనకి వార్ చేస్తా ఉందని చెప్పి చెప్తా ఉంది. కానీ అదే విషయం సేమ్ మనకి ఇండియా చేస్తే మాత్రం ఇండియా తప్పని చెప్పి ఎందుకన్నారు? మనకి కళ్ళ ముందు మనకి వీడియోస్ ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి, ఎన్నో వీడియోస్ ఉన్నాయి. భారతదేశం మీద ఉగ్రవాద దాడి చేసినట్టు, భారతదేశంలో అనవసరంగా మీరు హిందువుల కాదని చెప్పేసి అడిగి కాల్చి చంపినటువంటి వీడియోస్ ఎన్నో ఉన్నాయి కదా. అప్పుడు మనకి మనం దాడి చేస్తే మన ఆత్మరక్షణ కోసం కాదా, మన దేశ రక్షణ కోసం కాదా? సో ఇదండి మనకి ఏంటంటే ఎప్పటికైనా కూడా నిజంగా చెప్తున్నా ఇండియా డెవలప్ అయిపోద్దా అని చెప్పి ఒక దురుద్దేశంతో, ఒక నీచమైన ఆలోచనతో అమెరికా ఎంతకైనా సిద్ధమవుతా ఉంటది ఇండియాకి అగెనిస్ట్ గా. సో ఈ విషయాన్ని కూడా అందరం మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఎన్పిటి అనే ఒక సంస్థ ఉంటుంది. ఒక ఎన్పిటి అంటే ఏంటి అని మనం చూసినట్లయితే ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశం అయితే మనకి అణ్వస్త్రాలను కలిగి ఉందో, సో ఏదైనా దేశం అణ్వస్త్రాలు కావాలని చెప్పేసి అనుకుంటుందో వాటన్నిటిని కూడా మనకి ఏంటంటే అబ్జర్వ్ చేస్తాం. ఇక్కడ మనకి 1968 లో ప్రపంచ దేశాలు అన్ని కూడా కూర్చొని ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది, అదే ఎన్పిటి ఒప్పందం. సో ఈ యొక్క ఎన్పిటి ఒప్పందం వల్ల ఏంటంటే అందులో మనకి మేజర్ గా 3 కండిషన్స్ ఫాలో అవుతూ ఉంటది. ఇప్పటి వరకు 1968 వరకు ఏదైతే దేశాలకి అణుబాంబుల యొక్క పవర్ లేదో ఆ దేశాలు ఏంటంటే మనకి ఫ్యూచర్ లో కూడా అణుబాంబులను తయారు చేయొద్దు. సేమ్ టైం మనకి సెకండ్ కండిషన్ ఏంటంటే ఏదైతే దేశాలు ప్రజెంట్ అణుబాంబులను కలిగి ఉన్నాయో ఆ దేశాలన్నీ కూడా ఏంటంటే వాటి యొక్క ఉత్పత్తిని తగ్గించాలి, వాటి యొక్క తయారీని తగ్గించాలి, సో వాటిని ఉపయోగించే విధానాన్ని తగ్గించాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అండ్ మూడో వచ్చేసి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వాళ్ళ యొక్క దేశాల యొక్క రక్షణ కోసం అని చెప్పేసి ఏదైనా కంట్రీ అణు వస్త్రాలను తయారు చేయాలని చెప్పేసి అనుకుంటే మాత్రం వాటిని IAEA యొక్క నిబంధనలు తగిన విధంగా వాటి యొక్క కంట్రోల్ లో ఉండే విధంగా మాత్రమే తయారు చేయాలని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ కండిషన్ లో భాగంగానే ఏదైనా ఫ్యూచర్ లో వార్ జరిగితే, 2 దేశాల మధ్య యుద్ధం జరిగితే అణువస్త్రాలు ఉన్నటువంటి దేశం ఇంకో దేశానికి అణువస్త్రాలు పంపకూడదు, లేదా అణువస్త్రాలు లేనటువంటి దేశం వేరే దేశం నుంచి అణువస్త్రాలను కొనుగోలు చేయకూడదు. సో ఈ యొక్క కండిషన్ బట్టి ఉంటుంది. ఇక్కడ మనకి ఏంటంటే ఒకవేళ రష్యా గనక ఇరాన్ కి అణ్వస్త్రాలను అమ్మినా కూడా, లేదంటే మనకి ఇరాన్ ఒకవేళ అణ్వస్త్రాలను రష్యా దగ్గర తీసుకున్నా కూడా, ఈ రెండు కూడా ఏంటంటే మనకి యాక్ట్ ఆఫ్ వార్ కింద పరిగణించి అమెరికా యుద్ధం చేయడానికి మళ్ళీ ట్రై చేస్తుంది. ఇక్కడ మనం చూసినట్టయితే అమెరికాలో ఉన్నటువంటి చాలా ప్లేసెస్ లో మనకి ఏంటంటే న్యూయార్క్ కావచ్చు, వాషింగ్టన్ DC కావచ్చు, ఇటువంటి ప్లేస్లలో మనకి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ సిటిజన్స్, మనకి అమెరికన్ సిటిజన్స్ వాళ్ళు ఏంటంటే ఒక ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు. అది ఏంటంటే మీరు ఇరాన్ మీద అనవసరంగా దాడి చేసిరు, ఇరాన్ మీద అనవసరంగా దాడి చేస్తా ఉన్నారు, ఇప్పటికైనా కూడా మనకి ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా కావచ్చు ఎందుకు దాడి చేస్తా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దీనికి ఒక బలమైనటువంటి కారణం ఉందండి. ఇక్కడ మెయిన్ అంటే ఒక భయం. ఏం భయం అని చెప్పేసి అంటే ప్రజెంట్ అమెరికాలో మనకి ఏంటంటే దాదాపు 5,95,000 మంది ఇరానియన్స్, మనకి ఏంటంటే ఇరాన్ కు సంబంధించినటువంటి ఒక ప్రజలు ఉన్నారు అక్కడ. ఏదైతే ప్రజెంట్ ఇరాన్ మీద అమెరికా దాడి చేసిందో దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఒకవేళ ఇక్కడ స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయిపోయి అమెరికాలో ఉన్నటువంటి ఒక సిటిజన్స్ మీద దాడి చేస్తే ఎవరు బాధ్యత వహిస్తారు? మీ యొక్క గొప్పలు చెప్పుకోవడం అని చెప్పేసి, మీరు ప్రపంచ దేశాలను కాపాడుతారని చెప్పేసి, మీ యొక్క క్రెడిట్ పెంచుకోవడం కోసం చెప్పేసి, మీ నోబెల్ ప్రైజ్ కోసం అని చెప్పేసి మీరు
ఇవన్నీ చేస్తా ఉన్నారు. దీని వల్ల మేము ఎఫెక్ట్ పడతా ఉన్నాం, మా ఫ్యూచర్ ఎఫెక్ట్ పడతా ఉంది, నార్మల్ సివిలియన్స్ కూడా మాకు ఏంటంటే ఎఫెక్ట్ అవుతా ఉంది, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి లోకల్ మనకి ఏంటంటే అమెరికాలో వ్యతిరేకత స్టార్ట్ అయింది. సో దీని వల్ల డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే కొంచెం తగ్గి ప్రెస్ మీట్ లో రీసెంట్ గా ఏం చెప్పారని చెప్పేసి మనం చూసినట్లయితే ప్రపంచ దేశాలన్నింటినీ కూడా శాంతియుతంగా ఉండాలి, శాంతి కాపాడుకోవాలి, దేవుడు అన్ని దేశాలను కాపాడాలని చెప్పేసి మనకి డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేయడం జరిగింది. సో ఇటువంటి మాటలు డొనాల్డ్ ట్రంప్ నోట్లో చాలా రేర్ గా వస్తా ఉంటాయి. ఈ టైంలో మనకి ఏంటంటే వార్ జరిగిన తర్వాతకి, వాళ్ళ యొక్క అటాక్ చేసిన తర్వాతకి రావడానికి కారణం ఏంటంటే లోకల్లో ఉన్నటువంటి జరిగేటువంటి ఒక ప్రొటెస్టర్స్ యొక్క ఎఫెక్ట్ కావచ్చు, ఇంటర్నల్ గా వస్తున్నటువంటి వ్యతిరేకత కావచ్చు, దాని వల్ల ఏంటంటే కొంచెం తగ్గుతా ఉన్నారు. ఈ సిచ్యువేషన్ లో ఈ వార్ లో భారతదేశం ఏంటంటే న్యూట్రల్ గా ఉంది, ఏ దేశాన్ని కూడా సపోర్ట్ చేయట్లేదు. ప్రజెంట్ ఏంటంటే ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేయట్లేదు, మనకి ఏంటంటే ఇరాన్ కి సపోర్ట్ చేయట్లేదు. ఇజ్రాయెల్ కి మనకి ఏంటంటే ఇజ్రాయెల్ కి ఇండియాకి మధ్యలో కొన్ని ఒప్పందాలు జరగడం జరిగింది, కొన్ని బిజినెస్ కూడా నడుస్తా ఉన్నాయి, ఇరాన్ కూడా జరుగుతా ఉన్నాయి. ఒకప్పుడు మనకి ఏంటంటే మేజర్ గా ఇరాన్ నుంచే మన యొక్క పెట్రోల్ కూడా మనం ఏంటంటే మనకి ఆయిల్, క్రూడ్ ఆయిల్ కావచ్చు, మనకి ఏంటంటే ఈ యొక్క ఆయిల్ కి సంబంధించినటువంటి వాటిని అన్నింటి కూడా మనకి ఏంటంటే ఇరాన్ నుంచి మనం తీసుకునేది. కానీ ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకుని ఇటువంటి సిచ్యువేషన్ కూడా వస్తా అని చెప్పేసి మనకి మోదీ గారు మనకి ఏంటంటే ఓన్లీ ఇరాన్ నుంచి కాకుండా చాలా దేశాల నుంచి ప్రజలు మనం ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాం. అంటే ఒకవేళ ఇరాన్ ఈ యొక్క సంధి ద్వారా వచ్చేటువంటి ఒక కార్గో షిప్స్ మనం ఆపేసినా కూడా వేరే కంట్రీస్ నుంచి కూడా మన కనెక్షన్ ఉంది కాబట్టి అక్కడ నుంచి మనం తెచ్చుకునే అవకాశం ఉంది. దాని వల్ల భారతదేశానికి పెద్ద ఎఫెక్ట్ పడే సిచ్యువేషన్ లేదు. సో చూడాల్సింది మనకి ఏంటంటే ఈ యొక్క వార్ ఏదైతే ఇరాన్ ఇరాక్ మధ్య జరుగుతున్న వారు రెండు అగ్రదేశాల మధ్యలో మనకి అమెరికా రష్యా మధ్య యుద్ధం లాగా మారబోతుందా, లేదా ఇరాన్ ఒకవేళ ఓటమి ఒప్పుకొని ఇజ్రాయెల్ కి సరెండర్ అవుతుందా? సరెండర్ ఇన్ ద సెన్స్ మనకి ఏంటంటే వార్ మేము ఏంటంటే మీరే విన్నారని చెప్పేసి అక్కడ ఏదైనా అణు స్థావరాలను కావచ్చు, వాళ్ళ యొక్క కంట్రోల్ తీసుకోవడం కావచ్చు, ఇలాంటి ఏమైనా జరగవచ్చు. కానీ చూడాల్సింది ఏ దేశం విన్ అవుతుంది, దీనివల్ల అమెరికాకి వచ్చేటువంటి లాభం ఏంటి, అమెరికా ఇస్తున్న తప్పులు ఏంటి, ఫ్యూచర్ లో వీటన్నిటి మధ్యలో వంకాయ లెక్క వాడిపోయింది అసీం ఉంది. మంచిగా వాడుకున్నాడు, వచ్చిండు, తిన్నాడు, తిన్న తర్వాతకి ఏదో చెప్పాలిగా అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ చాలా శాంతి దూత అని చెప్పడం జరిగింది. విత్ ఇన్ 24 hours లోపే దాడి చేయడం జరిగింది. మళ్ళీ మాట పోయింది, మళ్ళీ వంకాయ వాడిపోయింది.